హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మేమైతే మామిడి తోట దగ్గరకైతే బయలుదేరుతున్నాము. నా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా చూపించాలనుకున్నాను, అందుకే ఈ వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను. నేను ఈ వీడియో ఎందుకు పోస్ట్ చేయాలనుకుంటున్నానంటే, ఈ తోట గురించి నాకు ఎప్పటి నుంచో తెలుసు. పళ్ళు కూడా మామిడి పళ్ళు అనేది చాలా టేస్టీగా ఉంటాయి, బాగుంటాయి. అందులో ఈ తోటలో స్పెషాలిటీ ఏంటంటే 3 రకాల పళ్ళు అనేది ఉన్నాయి మామిడి తోటలో. పచ్చడి కాయలు, అలాగే ఇంకా చెరుకు రసాలు, బంగినపల్లి మామిడి పళ్ళు చెట్లు కూడా ఉన్నాయి. ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చివరి వరకు చూడండి. ఈ తోట అనేది మాకు బాగా కావాల్సిన వాళ్ళదండి. మేమైతే తోట దగ్గరకు వచ్చేసాము. మరెందుకు ఆలస్యం, లోపలికి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. ఎంట్రన్స్లో అయితే ఇలా ఉందన్నమాట. చెట్టు కింద ఈ బుట్టలన్నీ కూడా మామిడి పళ్ళు కోసి మార్కెట్కి ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు ఆ బుట్టలు అనేది వాడతారంట. ఇంకా తోట పని చేసే వాళ్ళైతే అక్కడే ఉన్నారండి, నేను చూపిస్తాను వాళ్ళని కూడా. ఈ తోట అయితే చాలా పెద్దదన్నమాట. ఎంట్రన్స్లోనే ఒక చెట్టుకైతే ఫుల్గా ఉన్నాయి, ఎంట్రన్స్లో చెట్టుకే. ఇంకా లోపలికి వెళ్ళిపోదాం రండి. లోపల అయితే మామిడి పళ్ళు అనేది ఒక్కొక్క చెట్టుకి అన్నీ ఒకే సైజు, ఎప్పుడు ఎక్కడా ఉండవండి. పెద్ద సైజు కాయలు అనేది ఒక తక్కువ ఉంటాయి, ఒక 10-20 ఉంటాయి. మీడియం సైజు చాలా ఎక్కువ ఉంటాయి. నేను కూడా ఒకే చెట్టుకి పెద్దవి ఉంటాయి అనుకున్నాను, కానీ రియల్గా దగ్గరకు వచ్చి చూసినాకే అర్థమైంది పెద్దవి అనేది తక్కువే ఉంటాయి, మీడియం సైజ్ అనేది చాలా ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు నేను చూపించేవన్నీ కూడా మీడియం సైజు కాయలండి. ఇంకొంచెం లోపలికి వెళ్తే చాలా పెద్ద సైజు మామిడికాయలు అయితే ఉన్నాయి. ఇంకా లోపలికి వెళ్ళామో లేదో అండి, ఎండ అయితే స్టార్ట్ అయిపోయింది. అసలు వారం 10 రోజుల నుంచి అయితే ఎండే లేదు. వర్షం సడన్గా ఎప్పుడు పడుతుందో కూడా తెలియదు, వర్షం అయితే పడుతుంది. ఇంకా మేము వెళ్ళిన రోజే అసలు చాలా ఎండ కాసింది. ఇంకా నేను మైక్ కూడా తీసుకెళ్ళాను, మైక్లో వాయిస్ ఓవర్ ఇచ్చాను, కానీ అస్సలు వినిపించలేదు. నేను అందుకే మళ్ళీ వాయిస్ ఇస్తున్నాను. ఇంకా మామిడి తోట అయితే ఒకసారి చూపించేస్తాను, చూసేసేయండి. అయితే 2 బుట్టల మామిడికాయలు అయితే కోస్తున్నాము నేను ఆంటీ. పెద్ద సైజు చూసుకొని కోసుకోమంటున్నారు, కానీ ఒక చెట్టుకైతే కొన్ని పెద్దవి, కొన్ని మీడియం సైజు ఉన్నాయి. చూసి నిదానంగా తోట మొత్తం తిరిగి నాకు కావాల్సిన సైజు మామిడికాయలు అనేది కోసుకొని బుట్టలో వేస్తున్నాను. ఇంకా మేమైతే చాలా ఆలస్యమే అవుతుంది కోయడం. ఇంకా తోట వాళ్ళకి చెప్తే వెంటనే కోస్తారనుకోండి. ఇంకా మాకైతే మధ్యాహ్నం భోజనం ఈ మామిడికాయలేనండి. ఆల్రెడీ టైం అయిపోయింది, ఇంకా భోజనం టైం అయింది కదా అనేసి ఇంకా తలా 2 మామిడికాయలు ఇవే తిందామని ఫ్రెష్గా తోటలో ఇంచి కోసుకొని ఇప్పుడే కడిగి మా వారైతే కట్ చేస్తున్నారు. ఇవైతే పైన చూడండి, కాయ అనేది కొంచెం గ్రీన్ కలర్, ఎల్లో కలర్లో ఉంది, కానీ కట్ చేసి తింటే మాత్రం చాలా టేస్టీగా ఉంది, చాలా రుచిగా ఉంది. అసలు మా మామిడికాయ భోజనం అయితే అయిపోయిన తర్వాత ఇంకొకటి చూపిస్తానండి. మామిడికాయ పచ్చడి కోసుకొని సుజాతమ్మ ఇంటికి వెళ్ళాక పెట్టుకో అని చెప్తా ఉన్నారు ఆంటీ. నేనైతే ఎప్పుడు పెట్టలేదు. మా అమ్మగారు, మా అత్తయ్య గారు ఎప్పుడు పచ్చళ్ళు, కారాలు నాకు పంపిస్తూ ఉంటారు. నేను ఊరికి వెళ్ళినప్పుడు తెచ్చుకుంటాను. ఫస్ట్ టైం ఎందుకో ట్రై చేద్దాం అనిపించింది. పచ్చడి కాయల చెట్టు కూడా ఒకటి ఉంది. నేను ఆ వీడియో అనేది నా ఛానల్లో
నేను షార్ట్ వీడియో వేసానండి, అది ఎవరైనా చూడకపోతే చూడండి. బెంగళూరు మామిడికాయ చెట్టు అయితే నేను షార్ట్ వీడియో వేసాను. ఇంకా ఫైనల్గా అయితే మేము 2 బుట్టలు మామిడికాయలు అయితే కోసేసుకున్నాము. ఇంకా మాది పూర్తయిపోయింది ఇక్కడికి వచ్చిన పని అయితే. ఇంకా వీడియో కూడా ఆల్మోస్ట్ తీసేసానండి. ఇంక ఈ 2 బుట్టలు అనేది నేను ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత ప్యాక్ చేసుకోవాలి, లేదంటే నేల మీద డైరెక్ట్గా కిందేసామంటే కాయలు అనేది పాడైపోతాయి. ఇంకా అక్కడ తోట పని చేసేవాళ్ళు నాకు పచ్చడి మామిడికాయలు అయితే వెళ్ళి కోసుకొచ్చారు. నేను ఆంటీ కూడా వెళ్ళాము. ఇవే బెంగళూరు మామిడికాయలు. ఇవి పప్పు, సాంబారు, తురుము పచ్చడి, అలాగే మామిడికాయ పచ్చడి కూడా పెట్టుకుంటారంట. ఇంకా నాకు ఈ కాయలు చూడంగానే ఇంకా సరే అని అన్నాను ఆంటీతో, పచ్చడి పెట్టుకుంటానని. ఇంకా అప్పుడే అక్కడికక్కడే ఇంకా అవి కడిగేసి చక్కగా నీట్గా క్లాత్తో తుడిచి అక్కడే ముక్కలు అనేది కొట్టిచ్చేసారండి. నాకు చాలా బాగా అనిపించింది. ఇదైతే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత జరిగిందనమాట ఇది. ఇలా తోటలో ఫ్రెష్గా కాయలు కోసుకొని ఇలా ముక్కలు కూడా తోటలోనే కొట్టిస్తానని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇవైతే ఒక 3 కిలోల వరకు మామిడికాయలు అయితే ఉన్నాయండి. చాలా త్వరగా తోట పని చేసే ఆయన అయితే చాలా ఫాస్ట్గా కొట్టించారండి. చాలా బాగున్నాయి ముక్కలు కూడా ఈక్వల్గా. అందులో టెంక అనేది ఉందండి. టెంక ఎప్పుడైనా ముక్కకి ఎందుకు ఉండాలి అంటే, ముక్కకి ఆ టెంక లేకపోతే మాత్రం ఆ ముక్క అనేది బ్రేక్ అయిపోయిద్ది పీస్గా. అదే టెంక ఉందనుకోండి, ఎన్ని నెలలైనా కూడా ఆ ముక్క అనేది పచ్చళ్ళలో చాలా బాగుంటుంది. టెంక ఉంచడానికి కారణం అయితే అదేనండి. చూడండి చక్కగా టెంక ఉంది, అలాగే జీడి కూడా ఉంది. కాయ కూడా చాలా పచ్చిగా బాగుంది. చూసి ఏరి కోసామన్నమాట. ఎందుకంటే పచ్చళ్ళు పెట్టే కాయలు సీజన్ అనేది అయిపోయింది. ఇంకా నేను ఆంటీ వెళ్ళి చూసుకొని మరీ ఒక 20 కాయలు అనేది తీసుకొని వచ్చాము. ఇంకా ఫాస్ట్గా ఆయన అయితే ముక్కలు అనేది కొట్టాడు. చక్కగా ఆంటీ ఫాస్ట్గా దాంట్లో జీడి తీసేసి ఇంకా అంతా శుభ్రంగా ఒక్కొక్క ముక్క క్లీన్ చేస్తూ లోపలేసారండి. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. పచ్చడి కూడా చాలా బాగా కుదిరింది. ఆ వీడియో కూడా తీశాను. ఖచ్చితంగా ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. ఈ మామిడికాయలు అయితే చెరుకు రసాలంట, అది కూడా నేను షార్ట్ వీడియో వేస్తాను చూడండి. చెరుకు రసాలు బెంగళూరు మామిడికాయలు. ఇంకా మేమైతే ఫైనల్గా ఇంకా ఇంటికైతే బయలుదేరామండి. ఇంకా అయిపోయింది. మీకు నేను ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.